సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒక వార్త జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఇప్పుడు బాగా కంగారు పెడుతోంది. చాలా రోజులుగా వాళ్ళు ఆశలు పెట్టుకున్న ఒక సినిమా సీక్వెల్ ఆగిపోయింది అనే ప్రచారం ఇప్పుడు జోరుగా జరుగుతోంది. అదేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవర 2 కొరటాల శివ తెరకెక్కించిన దేవర సినిమా ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధించింది. నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమాకు దాదాపు 400 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. దాంతో సీక్వెల్ పై అంచనాలు బాగా పెరిగిపోయాయి. కొరటాల కూడా కొన్ని నెలలుగా ఈ సీక్వెల్ స్టోరీ మీద కూర్చున్నాడు. ఇప్పటికే స్క్రీన్ ప్లే కూడా రెడీ అయిపోయింది. ఎన్టీఆర్ ఓకే అంటే షెడ్యూల్స్ వేసి షూటింగ్ మొదలు పెట్టడమే తరువాయి. అంతా ఓకే అనుకున్న సమయంలో ఇప్పుడు ఊహించిన విధంగా దేవర 2 సినిమా ఆగిపోయింది అంటూ ప్రచారం మొదలైంది. నిజానికి దేవర సినిమాలోనే మ్యాటర్ పెద్దగా ఉండదనే విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. దసరా సెలవులు ఉండడం, ఆ సమయానికి పెద్ద సినిమాలు కూడా ఏమీ లేకపోవడంతో ఆడియన్స్ ఆప్షన్ లేక ఈ సినిమాను ఆదరించారే తప్ప ఇందులో విషయం లేదు అని అప్పట్లోనే చాలా మంది విమర్శించారు. మొదటి రోజు వచ్చిన టాక్ కూడా అలాగే ఉంది. కాకపోతే ఎన్టీఆర్ తన మాస్ ఇమేజ్ తో సినిమాను నిలబెట్టాడు. దాంతో పార్ట్ 2 కూడా ఉంటుందని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాడు తారక్. కానీ ఇప్పుడు ఆ సినిమాను తీసి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అంత బలంగా ఎలా చెబుతున్నారు అనుకోవచ్చు. ఈ మధ్య నాగచైతన్యను కలిసి ఒక స్టోరీ చెప్పాడు కొరటాల శివ. ఒకవేళ దేవర 2 ఉంటే అది వదిలేసి ఇంకొక హీరో వైపు కొరటాల ఎందుకు వెళ్తాడు అనేది ఇప్పుడు అసలు క్వశ్చన్. నిజంగా ఇంకొక హీరో కావాలి అనుకున్నా కూడా ముందు దేవర 2 పూర్తి చేసిన తర్వాత గానీ ఇంకొక హీరో దగ్గరికి వెళ్లే అవకాశం లేదు. అలా కాదు చైతన్యను కలిశాడు అంటే అర్థమేంటి? ఒకవేళ నిజంగానే కొరటాల శివ ఈ సినిమాను పక్కన పెట్టేసి చైతు సినిమా మీద ఫోకస్ చేశాడా అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు మాత్రం దేవర 2 ఆగిపోతేనే బాగుండు అనుకున్నారు. ఎందుకంటే అందులో విషయం లేదు, కేవలం ఎన్టీఆర్ ఇమేజ్ తో ఆడిన సినిమా కాబట్టి రెండో పార్ట్ తీస్తే దాన్ని కూడా మళ్ళీ ఎన్టీఆర్ మోయాల్సి వస్తుందనేది వాళ్ళ భయం. మొత్తానికి దేవర 2 ఉంటుందా లేదా అనేది కొరటాల శివ కన్ఫర్మ్ చేస్తే కానీ తెలియదు.